ఓం శ్రీమాత్రే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలిగి, మరి ఈ ఏప్రిల్ మాసంలో మనకి మీనరాశిలో జలరాశిలో ఆల్రెడీ కొన్ని నెలల పాటుగా పెద్ద గ్రహమైనటువంటి మరి పాపగ్రహమైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉంటూ కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులను కలిగజేస్తూ, మరలా ఇంకొక పాపగ్రహమైనటువంటి కుజగ్రహ భగవానుడు అదే రాశిలోకి శనితో పాటుగా దాదాపుగా ఒక 42 రోజులు ప్రయాణం చేస్తూ ఏప్రిల్ 2వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదంలో అడుగు పెడుతూ మీనరాశిలో ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు కూడా శని భగవానుడితో ఉత్తరాభాద్ర నక్షత్రములో ప్రయాణం చేస్తూ ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందులని, కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలని అందచేస్తూ, అలాగే 22వ తేదీ నుండి ఏప్రిల్ మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శనితో పాటుగా మరి ప్రయాణం చేస్తూ తర్వాత మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మరి మే 10వ తేదీ వరకు ఈ యొక్క కుజ శనుల యొక్క ప్రయాణము, దీర్ఘకాలిక ప్రయాణము, దాదాపుగా 40-42 రోజుల ప్రయాణ కాలము ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు, మరి ముఖ్యంగా కుజగ్రహము అంటే మంచి ఆవేశపూరితమైనటువంటి గ్రహము, అగ్రెసివ్నెస్ అంటే కుజగ్రహము. అలాగే కొట్లాట్లు కానీ, అట్లాగే చోరత్వము అంటే దొంగతనాలకి సంబంధించిన విషయం కానీ, ముఖ్యంగా అద్దు అదుపు లేనటువంటి సిచ్యువేషన్స్, అది వెహికల్ పరంగా ప్రయాణం చేసేటప్పుడు లేదా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు, ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభించి చెయ్యాలి అనుకునే లోపలే చేసేద్దాం అనేటటువంటి ఒక మనోవికారాన్ని కూడుకున్నటువంటి గ్రహము ఈ కుజగ్రహము. మరి ఈయన సాక్షాత్తు చాలా నిదానంగా ప్రశాంతంగా ఒక ప్రణాళికను తయారు చేసుకొని దాదాపుగా 2 నెలల ముందు చేసేటటువంటి పనిని ముందు కాలంలోనే జాగ్రత్తగా అమర్చుకొని ప్రశాంతంగా చేయాలి, ఏది చేసినా శాశ్వతంగా నిలబడి ఉండాలి అనేటటువంటి మరి ఆలోచనతో ప్రయాణం చేసేటటువంటి ఈ శని భగవానుడు. ఇరువురికి కూడా ఒక గ్రహానికి ఉన్న తత్వము ఈ గ్రహానికి ఉండదు. ఈ రెండింటి మధ్య పరమ శత్రుత్వం ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క కాలచక్రంలో శని భగవానుడు మరియు కుజ భగవానుడు. భూమికి దగ్గరగా ఉంటూ మరి చంద్రుడు ఎంతైతే మన మనసు మీద ప్రభావితం చేస్తాడో, అట్లాగే నెక్స్ట్ స్టెప్లో ఉన్నటువంటి కుజ భగవానుడు తన యొక్క ప్రభావాన్ని అత్యధికంగా మనుషుల యొక్క, జీవుల యొక్క శరీరం మీద, వారి యొక్క ఆరోగ్యం మీద ప్రభావితం చూపిస్తూ, ముఖ్యంగా మనకి బ్లడ్ రిలేషన్స్ అంటే రోగ ప్రసరణ వ్యవస్థ. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా పంచమ దశమాధిపతి అయినటువంటి యోగకారకుడైనటువంటి కుజ భగవానుడు, అలాగే 7వ 8వ భావాధిపతి అయినటువంటి పాపగ్రహమైనటువంటి శని భగవానుడు, ఈ ఇరువురు కూడా పూర్తిగా వ్యతిరేకమైనటువంటి గ్రహాలు. ఈ 2 గ్రహాలు కలిసి మీనరాశిలో 9వ రాశిలో దాదాపుగా 40-42 రోజులు సంచరిస్తూ ఉంటాయి, ప్రయాణం ఆచరిస్తూ ఉంటాయి. ఇక్కడ కుజుడికి ఉన్నటువంటి యోగత్వకారకమైనటువంటి ఫలితాలన్నీ కూడా శని తన యొక్క అత్యంత బలమైనటువంటి శక్తితో లాగేస్తాడు. దాని ద్వారా కర్కాటక రాశి వారికి సంతానపరమైనటువంటి విషయాలలో, వివాహ సంబంధిత విషయాలలో పూర్తిగా వ్యతిరేక ప్రభావాలు కనిపిస్తాయి. అవతల వాళ్ళు ఒప్పుకున్నట్టు ఒప్పుకుంటారు, కానీ ఏదో తెలియని అనుమానంతో అవమానించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఒకవేళ వివాహం గురించి కనుక ఎవరైనా స్త్రీ కానీ పురుషులు కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే బంధుమిత్రాదులతో కానీ
అవతల వ్యక్తుల ద్వారా కానీ ఈ కర్కాటక రాశి వారికి అవమానాలు భరించలేనటువంటి స్థితిని కలుగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా బంధుమిత్రులతో ప్రయాణం చేసిన వాళ్ళిళ్లలో ఏదైనా సంతానపరమైనటువంటి వివాహపరమైనటువంటి విషయాలకి ఆకస్మికంగా మీకు పిలుపులు వస్తాయి ఫోన్ల ద్వారా, లేకపోతే వాళ్ళు వచ్చి పిలిచెళ్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలు అవుతాయి వాళ్ళు వచ్చి కలిసి. వాళ్ళ ఇంటికి లేకపోతే వాళ్ళ యొక్క ఫంక్షన్స్కి మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీకు కంఫర్ట్ లేక మీరు అనుకున్నటువంటి ఆ ఉల్లాసము అక్కడ కనపడదు. అవతల వ్యక్తులు ఏదో మిమ్మల్ని పరాభవించేటటువంటి తత్వాన్ని కలిగి ఉన్నారు అనేటటువంటి అపోహలు మీకు ఎక్కువ అవుతాయి. అపనిందలు, అట్లాగే పరాధీనత, అవసరం లేనటువంటి ఎన్నో ఇబ్బందులు మీ మనసుని కలిసివేస్తూ ఉంటాయి. అలాగే ఎవరైనా సరే వివాహ విషయంలో, ఒక ఉద్యోగంలో కానీ, లేకపోతే తెలిసినటువంటి బంధుమిత్రాదులతో ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వివాహ సంబంధిత విషయాలు, అది మొదటి వివాహమా లేదా కొంతమందికి రెండో వివాహం గురించి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలలో అంతర్భాగంగా వీరికి కొన్ని అగచాట్లు తప్పవు. అంటే ముచ్చట్లు జరుగుతాయి, కానీ వివాహ సంబంధిత విషయంలో మాత్రము, ఆర్థికపరమైన విషయంలోనూ, లేకపోతే వీరికి ఉన్నటువంటి ఉద్యోగ స్టామినా, వీరికి ఏంటంటే కర్కాటక రాశి వారికి పూర్తిగా ఉద్యోగాదుల్లో నష్టహీనత్వాన్ని కలుగు చేస్తున్నటువంటి సమస్య 41 రోజుల్లో కనిపిస్తుంది. వివాహం సిద్ధంగా అనుకుంటారు, కొంతమంది అయితే కనుక నిశ్చయ తాంబూలాలు కూడా అయిపోయి ఉంటాయి. ఇక వివాహం దగ్గర పడుతుంది అనుకున్న సందర్భంలో వీరికి స్త్రీకైనా పురుషుడికైనా, ముఖ్యంగా ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో పురుషుడికి ఉద్యోగం పోయిందండి. ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగాలకి చాలా మందికి పోతాయి. పోగానే ఈ గృహంలో స్త్రీకి సంబంధించినటువంటి గృహంలో కానీ వారి యొక్క బంధుమిత్రాదుల్లో రకరకాలైనటువంటి వాదనలు, ఇక్కడ వివాహాన్ని పరిపూర్ణత పరిపక్వత లేకుండా వివాహ విషయంలో ఆటంకాలు అడ్డంకులు కలుగజేసి ఉద్యోగ సంబంధిత వివాహ అవయోగం కలుగుతుంది. అట్లాగే ఉద్యోగం లేమి, అంటే ఉద్యోగం లేనటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఎక్కడికో ఒకరికి వెళ్ళిపోదాము అని కుటుంబ పరిస్థితుల్ని కూడా వదిలేసి దూర ప్రయాణాలకి, ఎక్కడో దూరంగా ఒంటరిగా వెళ్ళి రావాలి అని చెప్పి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కర్కాటక రాశి వారికి. అట్లాగే తండ్రి గారి యొక్క ప్రేమ, వాత్సల్యము, అట్లాగే భార్యాభర్తల మధ్య సరైనటువంటి వాక్ సంభాషణ స్థితి సరిగ్గా లేక ప్రేమలు అనుకూలతంగా ఉండాల్సింది పోయి వ్యతిరేక్తమైనటువంటి పరిస్థితుల్లో వీరి యొక్క కుటుంబము రోడ్డున పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రయాణాల యందు, దూర ప్రయాణాల యందు మీరు కాస్త ఈ 40 రోజులు దూరంగా ఉంటే చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత అని చెప్పుకోవాలి. కంపల్సరీ మీరు కనుక ప్రయాణాలు కనుక చేసుకుంటే 108 సార్లు హనుమాన్ చాలీసా చేసి ఇంట్లో ఆ తీర్థం తీసుకొని మీతో పాటు దగ్గర పెట్టుకొని అప్పుడు ప్రయాణం చేయండి. మనం ముందుకు వచ్చేటటువంటి ఎన్నో ఇబ్బందులు అలా హనుమంతుల వారు తీసేస్తారు. ఏదైనా అనారోగ్య సమస్య తండ్రికి కానీ సంతానానికి కానీ, వీరి కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా, భార్యాభర్తల్లో ఎవరికైనా ఆరోగ్య క్షీణత కలుగుతున్నా తప్పకుండా రాముల వారి యొక్క రక్షా స్తోత్రాన్ని 11 సార్లు చదవండి, హనుమాన్ చాలీసా 13 సార్లు చదవండి, ఆ తీర్థాన్ని సంప్రోక్షణ చేయండి, తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఇట్లా ఈ యొక్క 41 రోజులు కూడా కర్కాటక రాశి వారికి భాగ్యభావంలో కుజుడు శని కలిసి ఉండడం మహాదోషప్రదము. చేసేటటువంటి వ్యాపార వ్యవస్థలో లాభాల విషయంలో కూడా ఇరువుల మధ్య మనస్పర్ధలు రావడం తప్పనిసరి అవుతుంది. దాని ద్వారా వీరు చక్కగా వ్యాపారంలో మోటివేషన్గా ముందుకు పోతున్న వాళ్ళు కాస్త అగాధంలో ఇరుక్కున్నట్టుగా, ఆ వ్యాపార విషయాలలో లావాదేవీలు సరిగ్గా తేలక కొన్ని రోజులు వ్యాపారాలు మూసివేసి, వారి దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వారి యొక్క ఉసురు వీరికి తగిలి, వీరి మధ్య ఉన్నటువంటి అహంకార దర్పాలన్నీ కూడా ఎంతోమందికి ఉద్యోగ లేమిని కలుగజేసి వీరికి లాభాలు లేకుండా వీరంతట వీరు కొని తెచ్చుకొని ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. సంభాషణ శాంతియుతంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, వ్యాపారాలకి సంబంధించిన భాగస్వామ్యం కలిగినటువంటి వారు. అట్లాగే ఆకస్మికంగా భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి ఘోరమైనటువంటి మానసిక సంఘర్షణలు బయలుదేరతాయి. పూర్వంలో
పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, భార్యాభర్తలు ఎవరైనా సరే, బంధువులతో సరదాగా మాట్లాడదాం అనుకున్నా, లేదా ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వారు చక్కగా ఏదో పూర్వ విషయాలను మాట్లాడుకుంటున్నా వీరిరువురిలో కొంతమందికి ఉన్నటువంటి కొన్ని అసహజమైనటువంటి భావాల వలన కుటుంబంలో చీలికలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కుజశనులు 9వ భావంలో ఉండటం. అయితే ఇక్కడ ఇంకో విషయం, వీరు గనక ఈ 41 రోజులు చాలా జాగ్రత్తగా గనక నా గ్రహస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది, కుజశనుల యొక్క ప్రభావం ఉంది, నేను జాగ్రత్తగా మాట్లాడాలి, సంతానంతో జాగ్రత్తగా ఉండాలి, సంతానానికి విద్యాపరంగా దూర ప్రాంతాలకు పంపించేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అంటే వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, లేకపోతే వివాహపరమైనటువంటి విషయాల్లో కూడా కొంతమంది ఎవరైనా సరే అప్పులు తీసుకుంటారు. ఆ అప్పుల విషయంలో తీర్చలేక వీరు పడేటటువంటి మానసిక క్షోభ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఎదిరించి మీరు మనక ఈ 41 రోజులు ఉంటే తర్వాత పరిస్థితులు కాస్త మీకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి హనుమంతుల వారికి చక్కగా ప్రదక్షిణాలు, మంగళవారము శనివారం ప్రదక్షిణాలు ఆచరించండి. దాదాపుగా 108 ప్రదక్షిణాలు చేయండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఈ సమస్యల కన్నా 108 ప్రదక్షిణాలు చేయడం వలన చాలా సౌఖ్యం కలుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటటువంటి ఈ యొక్క శ్రీరామ స్తోత్రము ఈ యొక్క అడ్డంకులన్నీ కూడా తొలగించేసి ఈ 40 రోజులు మీకు రక్షణ వలయంగా హనుమంతుల వారు మీ చుట్టూ ఉంటూనే ఆయనే దాటించేస్తాడు, సముద్రాన్ని దాటించినట్టుగా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా కూడా ఇప్పుడు గోచారంలో గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయని చెప్పి భయపడటం కాదండి. జన్మజాతకంలో మనకంటూ ఒక లగ్నం ఉంటుంది. ఆ లగ్నం ద్వారా మనకి దశలు, అంతర్దశలు అనేటటువంటివి గనక శుభయోగకరంగా ఉండి అవి మనల్ని ఎన్నో రకాలైనటువంటి ఈవెంట్స్కి పురికొల్పితే, అంటే విద్య కానీ, ఉద్యోగం కానీ, అప్పులకి సంబంధించిన విషయంలో ఏదైనా తీర్చే విధానంలో కానీ, అనారోగ్య సమస్యలు లేకుండా చేయడంలో కానీ, ఇట్లా ఏదైనా సరే శుభపరమైనటువంటి దశలు, అంతర్దశలు గనక సూచిస్తే ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరేనండి, ఏదైనా ఒక మంచి వ్యాపారం ప్రారంభం చేయాలన్నా, ఉద్యోగంలో చేరాలన్నా, అసలు ఉద్యోగం లేనటువంటి వాళ్ళు, ఉద్యోగం పోయినటువంటి వాళ్ళు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనేటటువంటి మానసిక సంక్షోభాన్ని ఎదుర్కొనే కన్నా, ఆలోచిస్తూ కూర్చునే కన్నా, అట్లాగే సంతాన విషయంలో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా, అట్లాగే కళ్యాణ విషయంలో అది మొదటి వివాహమా, రెండో వివాహమా, మూడో వివాహమా, మరి వాళ్ళ గ్రహస్థితులు అలా ఉంటాయి. ఆ విషయాలలో బాధలు పడకుండా సరైనటువంటి గురువుని ఎంచుకోండి. అప్పులున్న వాళ్ళు అప్పులు ఎప్పుడు తీరుతాయో కనుక్కోవచ్చు. ఆ దశలో అంతర్దశలో మనకి తెలియజేస్తాయి. ఓకే, 4 నెలల తర్వాత మీరు ఒడ్డున పడచ్చు అని చెప్పి ఒక గురువు ద్వారా మీరు తెలుసుకోగలిగితే చక్కటి శక్తి లభిస్తుంది ముందు. కాబట్టి సరైనటువంటి గురువు ద్వారా మీ యొక్క జన్మజాతక పర్యవేక్షణ చేయించుకొని మీ మనసులో ఏదైతే ఈవెంట్ వైజ్ కోరుకుంటున్నారో ఆ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందో చక్కగా తెలుసుకోండి. జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే కనుక, అంటే ఆ భావాలకి ఆ గ్రహాలు ఉంటాయండి, ఆ గ్రహాలకి సంబంధించినటువంటి దోష పరిహారాలు ఏవైనా అంటే గురువు చెప్పినట్టుగా చక్కగా ఆచరింపజేసుకొని మనకున్నటువంటి కర్మదోషాలని మనం సంపాదించిన సొమ్ముతోనే 10 రూపాయలు ఖర్చు పెట్టి దాన ధర్మాదులు, హోమాదులు ఇలా జపతపాలు చేసుకోవడం ద్వారా మాత్రమే కర్మని నివృత్తి చేసుకోగలుగుతామని శాస్త్రం చెప్తోంది. కాబట్టి కర్మని నివృత్తి చేసుకోవడానికి మనకున్న ఒకటే ఒక అణ్వాయుధము, వజ్రాయుధము, జ్యోతిష్య పరిశీలన. కాబట్టి చక్కగా జాతకం రీత్యా ఎన్నో విషయాలు మనకి నిగూఢంగా తెలుస్తాయి. కాబట్టి కాస్త కర్కాటక రాశి వారికి మరి మా పీఠం తరపున ఏప్రిల్ 2వ తేదీ నుండి దాదాపుగా మే 10వ తేదీ వరకు కూడా కుజశనులకి జపాన్ని ఆచరిస్తూ హనుమంతులకి సంబంధించినటువంటి మరి 2 గ్రహాలకి హనుమంతుల వారి అధిష్టాన దేవత, ఆ సమస్యల్ని ఎదుర్కోవాలంటే ఆయనకి సంబంధించిన మన్యసూక్త జప పారాయణ నిత్యము ఆచరిస్తూ హనుమాన్ చాలీసా చేస్తూ చివరలో హనుమత్ జయంతి మే 12వ తేదీన విశేషముగా సీతారామచంద్ర స్వామి వారి యొక్క హోమాన్ని, హనుమంతుల వారి యొక్క విశేషమైనటువంటి సహస్రనామాలతో పవన సూక్త మన్య సూక్తముతో హోమాన్ని ఆచరిస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఎన్నో ఇబ్బందులు పడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కావచ్చు, గృహ సంబంధిత విషయాలలో ఇబ్బందులు పడుతున్నా, సంతానపరమైన విషయాలలో గర్భ విచ్ఛేదన సమస్యలు పడుతున్నా, ఈ 40 రోజుల్లో ఈ కుజశనులు కలిసి ఉన్నప్పుడు చేసేటటువంటి ఈ విశేషమైనటువంటి పూజలు మీకు శాశ్వత కాలమైనటువంటి సుఖ సంతోషాల్ని ఇస్తాయంటల్లో సందేహం లేదు. జై హనుమాన్, జై శ్రీరామ్.